ఎందుకు ఆపుతా ఉన్నారు మమ్మల్ని? ఆపాల్సిన అవసరం ఏంది? బహిరంగ చర్చకు సవాలు విసురుతారు. చర్చకు బయలుదేరితే పోలీసులు అడ్డం పెట్టి ఆపుకుంటారా? గవర్నమెంట్ మీదే కదా. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే చర్చకు సిద్ధమైతే పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? అంటే మీరు అవినీతికి పాల్పడ్డారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది. గురుకుల టెండర్లలో తెలంగాణ దళిత బిడ్డలకు లిడ్ క్యాప్ కు మీరు అన్యాయం చేసిండ్రు. గురుకుల టెండర్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు బలహీన వర్గాలకు టెండర్లు ఇస్తే ఆ బలహీన వర్గాలకు టెండర్లు ఇవ్వకుండా గుజరాత్ బడా కాంట్రాక్టర్లకు మీరు కట్టబెట్టారు. మఫత్లాల్ కు ఒక బ్రోకర్ కు మీరు టెండర్లు కట్టబెట్టారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేసీఆర్ గారు బీసీ బిడ్డలకు చేనేత కార్మికులకు అదే విధంగా దళిత బిడ్డలకు లిడ్ క్యాప్ కు బీఆర్ఎస్ ఏమో మన బిడ్డలకు బీఆర్ఎస్ సాయం చేస్తే మీరు బ్రోకర్లకు మఫత్లాల్ కు గుజరాత్ కంపెనీలకు టెండర్లు ఇచ్చారు. ఇలా డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికిన దొంగకు మీరు టెండర్లు కట్టబెట్టారు. అందుకే మేము బయలుదేరినాం. మరి మా చర్చ మీద ఇవాళ ఎందుకు పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకుంటున్నారు? పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏంది? ఒకవేళ మంత్రులు చర్చకు సిద్ధమే అయితే, మంత్రులు నిజంగా తప్పు చేయకపోతే చర్చకు సవాల్ విసురుడేందుకు, పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోవడేందుకు? ఇది ప్రభుత్వం పారిపోతుంది. ఎందుకు ఆపుతా ఉన్నారు మమ్మల్ని? ఆపాల్సిన అవసరం ఏంది? బహిరంగ చర్చకు సవాలు విసురుతారు. చర్చకు బయలుదేరితే పోలీసులు అడ్డం పెట్టి ఆపుకుంటారా? గవర్నమెంట్ మీదే కదా. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే చర్చకు సిద్ధమైతే పోలీసులను పెట్టి ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? అంటే మీరు అవినీతికి పాల్పడ్డారు. గురుకుల టెండర్లలో అవినీతి జరిగింది. గురుకుల టెండర్లలో తెలంగాణ దళిత బిడ్డలకు లిడ్ క్యాప్ కు మీరు అన్యాయం చేసిండ్రు. గురుకుల టెండర్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు బలహీన వర్గాలకు టెండర్లు ఇస్తే ఆ బలహీన వర్గాలకు టెండర్లు ఇవ్వకుండా గుజరాత్ బడా కాంట్రాక్టర్లకు మీరు కట్టబెట్టారు. మఫత్లాల్ కు ఒక బ్రోకర్ కు మీరు టెండర్లు కట్టబెట్టారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేసీఆర్ గారు బీసీ బిడ్డలకు చేనేత కార్మికులకు అదే విధంగా దళిత బిడ్డలకు లిడ్ క్యాప్ కు బీఆర్ఎస్ ఏమో మన బిడ్డలకు బీఆర్ఎస్ సాయం చేస్తే మీరు బ్రోకర్లకు మఫత్లాల్ కు గుజరాత్ కంపెనీలకు టెండర్లు ఇచ్చారు. ఇలా డ్రగ్స్ సప్లై చేస్తూ దొరికిన దొంగకు మీరు టెండర్లు కట్టబెట్టారు. అందుకే మేము బయలుదేరినాం. మరి మా చర్చ మీద ఇవాళ ఎందుకు పోలీసులు అడ్డం పెట్టి అడ్డుకుంటున్నారు? పోలీసులు అడ్డుకోవాల్సిన అవసరం ఏంది? ఒకవేళ మంత్రులు చర్చకు సిద్ధమే అయితే, మంత్రులు నిజంగా తప్పు చేయకపోతే చర్చకు సవాల్ విసురుడేందుకు, పోలీసులను అడ్డం పెట్టుకొని పారిపోవడేందుకు? ఇది ప్రభుత్వం పారిపోతుంది.